చికెన్‌తో పాటు ఏ ఆకుకూర ట్రై చేసినా చాలా అంటే చాలా బా వస్తుంది. ఈసారి నేను తోటకూరతో చికెన్ చేశాను. ఇలా ట్రై చేయండి. చాలా బా వస్తది. ఒక కుక్కర్ పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, గరం మసాలా వేసి, అది బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా కట్ చేసుకొని, బాగా మగ్గిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసి, మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి పసుపు, తగినంత కారం, ధనియాల పొడి అండ్ ఉప్పు వేసి ఒకసారి మగ్గించండి. ఇలా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న తోటకూరని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత 2 మీడియం సైజ్ గరం మసాలా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 విజిల్స్ రానివ్వండి. బాగా కుక్ అయిపోతుంది. రైస్, చపాతీ, పరోటాతో ఈ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.